హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మొబైల్ షాప్కి అయితే వచ్చాను. 2 పార్సల్ ఉన్నాయనంటే నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే వచ్చాము. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాతనైతే నేను ఫస్ట్ టైం మా ఆయనతో అయితే ర్యాపిడో పార్సల్కి అయితే వెళ్తున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇవ్వడానికైతే వెళ్తున్నాము. మధ్యలో అయితే వర్షం పడింది. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. మాకు ఈ బిల్డింగ్స్ చూడగానే చాలా మంచిగా అనిపించినవి. చాలా రిచ్‌గా ఉన్నాయి చూడ్డానికి. సో ఇంకా మేమైతే కొంచెం ముందుకెళ్ళాము. మాకు కావాల్సిన లొకేషన్ అయితే వచ్చేసింది. సో మా ఆయనైతే పార్సల్ తీస్తున్నాడు. సో అక్కడ మొబైల్ షాప్ నుంచి ఇక్కడ మొబైల్ షాప్‌కి ఇవ్వాలి. బాలాజీ మొబైల్ వరల్డ్ అని చెప్పి ఇక్కడ మొబైల్ షాప్కి అయితే వచ్చాము. సో అక్కడైతే పార్సల్ ఇచ్చేస్తున్నారు. సో ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాలి, ఇంకో పార్సల్ కూడా ఇచ్చేది ఉంది. సో నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అలా ఆఫీస్ అయిపోయిన తర్వాత పార్సల్ తీసుకొని రావడం వల్ల అయితే చాలా మంచిగా అనిపించింది. సో మా ఆయన అయితే చూపిస్తున్నారు ఇలా డబ్బులు ఇచ్చారని చెప్పి. ఇంకా అక్కడ నుంచి అయితే ముందుకు కదులుతున్నాము. అక్కడ కూడా ఇంకో చిన్న పార్సల్ ఉంది ఇవ్వడానికి. అది కూడా సేమ్ మొబైల్ షాపే. సో ఇక్కడికి కూడా వచ్చేసాము. ఈ పార్సల్ ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళాలి. సో పార్సల్ అయితే తీసుకొని అయితే మా ఆయన వెళ్తున్నారు ఇవ్వడానికి. ఒకసారి చూడండి, శ్రీ బాలాజీ మొబైల్. సో పార్సల్ ఇవ్వడానికైతే లోపలికైతే వెళ్ళాడు. ర్యాపిడో చేసే వాళ్ళకి ఏంది బెనిఫిట్ అని అంటే పార్సల్ చూజ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్. సో వాళ్ళు ఎంత పేమెంట్ చేశారనేది చెప్పి మా ఆయన చెప్తున్నారు, చూపిస్తున్నాడు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ర్యాపిడో వాళ్ళు చాలా కష్టపడతారని చెప్పి నాకైతే ఇప్పుడు ఈ ఒక్క రోజులోనే అర్థమైపోయింది. ఇంకా సెకండ్ డే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.